హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో ఉంచండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మిరప నారుమడలో చేయవలసిన ముఖ్యమైన స్ప్రేల గురించి వివరంగా తెలుసుకుందాం. తరచుగా వర్షాలు పడుతున్నప్పుడు మరియు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మిరప నారులో తెగులు సమస్యలైన నారుకుళ్ళు మరియు పండుబారిపోవడం సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ తెగులు సమస్యల నివారణ కోసం సింజెంటా కంపెనీ ప్రొడక్ట్ అయిన రిడోమిల్ గోల్డ్ ని స్ప్రే చేయండి. దీనిలో ఉన్న మెటలాక్సిల్ 4% ప్లస్ మ్యాంకో జబ్బు 64% టెక్నికల్స్ తెగుళ్ల వ్యాప్తి కాకుండా సమర్థవంతంగా నివారణ చేస్తాయి. దీనిని లీటర్ నీటికి 1 నుంచి 2 గ్రాముల మధ్యలో కలిపి స్ప్రే చేయాలి. ఇది అందుబాటులో లేని పక్షంలో సింజెంటా అమిస్టార్ టాప్ ని స్ప్రే చేయండి. దీనిలో అజాక్సిస్ట్రోబిన్ 18.2% ప్లస్ డైఫెనాకొనజోల్ 11.4% టెక్నికల్ ఉంటాయి. దీనిని లీటర్ నీటికి 1 ml నుండి 1.5 ml చొప్పున కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వర్షాల కారణం చేత లేదా మరే ఇతర కారణాల రీత్యా అయినా నారుమడలో కలుపు తీయకపోయినట్లయితే ఆకుపచ్చ లబ్ధ పురుగు మరియు పొగాకు లబ్ధ పురుగు ఉంటుంది. వీటి నివారణ కోసం క్రిస్టల్ కంపెనీకి చెందిన ప్రొక్లేమ్ ని స్ప్రే చేయండి. దీనిలో ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% టెక్నికల్ ఉంటుంది. దీనిని లీటర్ నీటికి 0.5 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాలి. అదేవిధంగా ఈ కలుపు కారణంగా మిరప నారుమడలో పచ్చదోమ మరియు తెల్లదోమ దాడి కూడా ఉంటుంది. మరి దీని నివారణకు సింజెంటా కంపెనీకి చెందిన అక్టార్ అని స్ప్రే చేయండి. దీనిలో థయామిథాక్సిమ్ 25% టెక్నికల్ ఉంటుంది. దీనిని లీటర్ నీటికి 0.5 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కలుపు ఉన్న సందర్భంలో ఇటు ప్రొక్లేమ్ మరియు అక్టారా ఈ రెండింటిని మిక్స్ చేసి స్ప్రేయింగ్ చేయవచ్చు. ప్రస్తుతం మీ మిరప పరిస్థితి గురించి కామెంట్లో తెలపగలరు. వీడియో రీచ్ రావడానికి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.